బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కేరళకు బయలుదేరనున్నారు. కేరళ ముస్లిం లీగ్ నేత సయ్యద్ సిద్దిక్ అలీ రచించిన స్నేహసాదాస్ పుష్కరావికరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కేరళకు బయలుదేరనున్నారు. కేరళ ముస్లిం లీగ్ నేత సయ్యద్ సిద్దిక్ అలీ రచించిన స్నేహసాదాస్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కేరళకు బయలుదేరనున్నారు. కేరళ ముస్లిం లీగ్ నేత సయ్యద్ సిద్దిక్ అలీ రచించిన స్నేహసాదాస్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే కేరళ వెళ్లారు. అక్కడ ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాని ఆహ్వానించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ఆ మేరకు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇప్పటికే సోనియా అపాయింట్మెంట్ కూడా ఖరారైందని చెప్పేసి తెలుస్తుంది. మొదట ఆయన పంజాబ్ వెళ్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తారన్నారు. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కేరళలో మధ్యాహ్నం 4 గంటలకు ఆయన పుస్తకావిష్కరణ సభ పూర్తి చేసుకుని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు కానీ రేపు ఉదయం సోనియాని కలుస్తారని చెప్పేసి తెలుస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ మిగతా నేతలను కూడా ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు వాళ్ళని ఆహ్వానించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంకని కూడా ఆహ్వానించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ మేరకు వాళ్ళని కలిసే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి అనుకుంది. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీకి ఆ గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సోనియాను ఆహ్వానించి ఆమెను సన్మానించాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా వస్తారా లేదా అనేది అయితే చూడాలి. కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా సోనియా వస్తారు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఆ రోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తుది కసరత్తు కూడా పూర్తయింది. రాత్రి రాష్ట్ర గీతానికి సంబంధించి జయ జయ హే తెలంగాణ రీ రికార్డింగ్ సంబంధించి సీఎం సంగీత దర్శకుడు కీరవాణి పాట రచయిత అందశ్రీతో భేటీ అయ్యారు. దానికి సంబంధించి ఒక ఫైనల్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కూడా కాసేపు ఆయన ఈ రోజు కొంతమంది కళాకారులతో చిత్రకారులతో ఆయన సమావేశమయ్యారు. దానికి సంబంధించి కూడా ఫైనల్ చేసి ఆ రోజు ఆవిష్కరించబోతున్నారు వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.